నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించిన మంత్రి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నష్టపోయిందని, ప్రస్తుతం అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చినా మాకు అండగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి ఈ విధంగా ఉండడం మేము చాలా బాధపడ్డాం. మళ్ళీ మీ అందరితో అధికారంలోకి రావటం, నేను మంత్రి కావటం, పట్టుబట్టి ఈ పని కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. డబ్బులైతే నేను ఇస్తాను, చేసేవాళ్ళు ఉండాలి. ఈరోజు నేను చూస్తే బ్రహ్మాండంగా రోడ్లన్నీ పూర్తయ్యాయి. ఒక పని ఇస్తే 2వ పని అడుగుతారు, సహజం. చేసే వాళ్ళకి అడుగుతారు, చెయ్యని వాళ్ళకి ఎవరు అడగరు. ఇంకా మీ గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను వచ్చాను. రేపు మాపో బ్రిడ్జ్ పడిపోయే స్థాయికి ఉంది. బ్రిడ్జ్ కట్టకపోతే గుర్రం ఉండి కళ్ళెం లేనట్టుగా అవుతుంది. అసలు బ్రిడ్జే లేకపోతే మన ఊరికే రావడం చాలా కష్టం అవుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఆయన పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు 88 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. కన్నెవలస గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ రహదారి నుండి గ్రామం వరకు గ్రామంలో అంతర్గత సీసీ రహదారులను 88 లక్షల వ్యయంతో నిర్మించిన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 1న భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయమని అన్నారు. విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 25 నెలల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్న మంత్రి గత 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారేడి బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం అలికాం పంచాయతీ కరిమిల్లిపేటలో ఎమ్మెల్యే గొండిశంకర్ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే గొండిశంకర్ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గ్రామస్తుల సమస్యలు, వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలం డి మచ్చలేశం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు, వివాహాల పేరుతో జరిగే మోసాలు, వెట్టి చాకిరీ వంటి ఐక్యరాజ్య సమితి నిర్ణయం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు, వివాహాల పేరుతో జరిగే మోసాలు, వెట్టి చాకిరీ వంటి మానవ అక్రమ రవాణా రూపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులు, నిరుపేదలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 1510కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే జిల్లాలో గ్రామాల వారీగా న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారులు, ఎన్జిఓ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు లేని కుటుంబం ఎవరన్నా ఉంటే చేపైకెత్తండి. తల్లి, భార్య, చెల్లి, కూతురు ప్రతి కుటుంబంలో ఉన్నారా లేదా? సో ఇది మీ అందరికీ సంబంధించింది.
స్పీచ్లో చెప్తుంటే ఎవరో వింటలేదు. అందుకని ఈ మధ్యన కొంచెం ఇన్నోవేటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. సో ప్రతి ఇంట్లో తల్లి ఉన్నారు కదా, భార్య, చెల్లి, కూతురు, నలుగురు ఉన్నారా? ఈ అక్రమ రవాణా ఎవరికి గురవుతారంటే నేను చెప్పినటువంటి స్త్రీలు, అలాగే పిల్లలు. పిల్లలు అంటే ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు. మన భారతదేశంలో అక్రమ రవాణా గురవుతున్న వ్యక్తులు ఎవరంటే స్త్రీలు, పిల్లలు. మరి గురవడానికి గల కారణాలు చూసుకుంటే, ఒకటి, ఇందాక నేచర్ ఎన్జిఓ ఆయన చెప్పినట్టు ఈ పిల్లల్ని, స్త్రీల్ని ఏం చేస్తారంటే అక్రమ రవాణా చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి అక్కడ బెట్టి చాకరీ ఒకటి చేయిస్తారు, బానిసత్వం ఒకటి చేయిస్తారు, ఇంకొకటి లైంగిక దోపిడీ కానీ లైంగిక నేరాలు కానీ పాటుపడతారు. ఆమ్దల్వలస మండలం కొత్తవలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా ఇంటి వద్దే పెన్షన్ అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులెవరూ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినవి 1,38,000 కోట్లు. పనులు చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఉద్యోగస్తుల తాలూకా వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఉండేవి 1,35,000 కోట్లు. ఇప్పటికి అందులో మనం ఉద్యోగస్తులకి 27,000 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉంటే 22,000 కోట్లు తీర్చాం. 7,000 కోట్లు అర్థమైంది కదా, తీర్చాం మనం ఆల్రెడీ. బకాయిలు అంటే పూర్వం పనులు చేసి పేమెంట్ ఇవ్వని వాళ్ళకి అందరికీ 50,000 కోట్లు బిల్లులు ఇచ్చాం. ఇప్పటికి 1,00,000 కోట్లు పేమెంట్ చేశాము ఈ రెండు సంవత్సరాలు. అప్పుడు పాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అప్పులు 10 లక్షల కోట్లు అప్పు. అంటే మనం ఇవన్నీ ఎలా అధిగమిస్తున్నామనంటే, అందుకనే ఎక్కువ మందిని పెట్టుబడులు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మన దగ్గర పరిశ్రమలు పెట్టాలి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మర్రిపాడు గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ఇంటింటికి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులతో సహా అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మర్రిపాడు గ్రామంలో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. కనీస వేతనాన్ని నెలకు 26,000గా నిర్ణయిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఆర్ఎన్బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ధర్నాకు వస్తున్న కార్మికులను పలాస, మందస ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించిన నాయకులు ప్రజాస్వామ్య పోరాటాలను అణిచివేయడం సరికాదన్నారు. 2007 నుంచి కనీస వేతన సవరించకపోవడంతో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని ఆరోపించారు. అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మున్సిపల్, ఎన్హెచ్ఎం, ఆర్టీసీ, విద్యుత్, యూనివర్సిటీ, ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ ధర్నాలో వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు, మున్సిపల్,
విఆర్ఏ, ఎన్హెచ్ఎం జీడీ రైస్ మిల్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యవసాయ కళాక్షేత్రం కార్మికులు, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ద్వారా అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేస్తామని చెప్పి ముందే ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు కూడా ఒకవైపు కలెక్టరేట్ ధర్నాకి పెర్మిషన్ ఇచ్చామని చెప్పిన పోలీసులు ఈరోజు మందస, పలాస, అలాగే ఇచ్చాపురం వస్తున్న కార్మికులు ఎక్కడే వెహికల్స్ అడ్డుకొని దించేయడంతో ఇబ్బందులు పెట్టి నిర్బంధం ప్రయోగించడం జరిగింది. ఈ రకంగా ప్రజాస్వామ్యతంగా చేసే ధర్నాల మీద ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు అరెస్టులతో ఉద్యమాలు ఆపరేయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానం మానుకొని కనీస వేతనం చట్టాన్ని 26,000 రూపాయలుగా అమలు చేస్తూ జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆదాయాలు ఎక్కడ రావట్లేదు. తల్లి బిడ్డ బిల్డింగ్ వర్కర్లు కానీ, మున్సిపల్ రంగంలో పనిచేసే వర్కర్లు కానీ, మిమ్స్లో పనిచేసే వర్కర్లు కానీ, పనిచేసే వర్కర్లు కానీ, వీఆర్ఓలు కానీ, ఎవరు కానీ అందరినీ 10,000-15,000 జీతాలతో ఉన్నారు. ఈ రోజున చేయవాళ్ళు కూడా సరిపోవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా 26,000 వేతనం ఇవ్వాలని అమలు చేయకపోతే రోజు రోజుకి దిగజారుతున్న భూగర్భ జలాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక సదస్సు జరిగింది. జిల్లాలో సుస్థిర భూగర్భ జలాల అభివృద్ధి నిర్వహణ పద్ధతులపై జలవనరుల శాఖ అధికారులు మరియు వివిధ అనుబంధ శాఖల అధికారులతో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో రణస్థలం, లావేరు మండలాలపై ప్రత్యేక దృష్టితో ఒకరోజు టైర్ 3 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ నేషనల్ గ్రౌండ్ వాటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున నిర్వహించే ఈ సదస్సులో జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు, మైక్రో ఇరిగేషన్ అధికారులు, నీటి యాజమాన్య సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జలవనరుల సద్వినియోగం, నిర్వహణపై భాగస్వామ్య శాఖల అధికారులతో పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో జిల్లాలోని భూగర్భ జలవనరుల స్థితిగతులు, హైడ్రో జియోలాజికల్ వ్యవస్థ, వర్షపు నీటి నిల్వ, వ్యర్థ జలాల పునర్వినియోగం వంటి కీలక అంశాలపై సాంకేతిక నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ప్రాంతీయ సంచాలకులు ఎన్ జ్యోతి కుమార్, విజయవాడ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె శాస్త్రి, శ్రీకాకుళం డిప్యూటీ డైరెక్టర్ ఎన్వికే దుర్గాప్రసాద్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్, సిడబ్ల్యూబి ఆఫీసర్ ఇన్ఛార్జ్ సుచేతన్ బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో డెసిషన్ దట్ మ్యాటర్స్ అంశంపై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమం శ్రీకాకుళంలో విద్యాధరి డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ అధ్యక్షులు జేఎఫ్ఎస్ తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాతీయ శిక్షకురాలు జేసీడీవి పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాల పెంపు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు జేసీ డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉత్తమ నిర్ణయాలు తీసుకునే దిశగా మార్గనిర్దేశం చేసిందని అన్నారు. కార్యక్రమంలో జోన్ డైరెక్టర్ కోన అనిల్ కుమార్, సలహాదారు మణిశర్మ, ఉపాధ్యక్షులు గొండు సురేందర్నాథ్, సభ్యురాలు తేజస్వి తదితరులు పాల్గొన్నారు. రోజుల వరకు చాలా నిర్ణయాలు తీసుకునే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. అంటే మనందరికీ తెలుసు నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలని, కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకొంచెం మంచి నిర్ణయం. సో ఏ నిర్ణయం కూడా ఇది మంచిది, ఇది చెడ్డది అని మనం చెప్పలేమండి. ఖచ్చితంగా మనం ఏం చెప్పగలం అంటే దీనికంటే అది మంచిది. అంటే వీ కెన్ టేక్ ఓన్లీ ద బెటర్ డెసిషన్స్. సో దాని ద్వారా మనం ఇప్పుడు ఇంకా ఎలాంటి టెక్నిక్స్ వాడచ్చు అని చాలా చిన్నగా మనం ఆల్రెడీ చేస్తున్నవే, కానీ దానిలో కొన్ని సవరణలు చేసుకోవడం ద్వారా ఇంకొంచెం అద్భుతాలు మనం చేయగలం అని చెప్పి మిగతా 40 నిమిషాల్లో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో నేను అనుకునేంత వరకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గురు గారు అండ్ మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ అరేంజ్మెంట్ అండ్ దిస్ హాల్ ఈస్ ఫుల్. రియల్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. కేజీబీవి విద్యాలయం ఉంది కదా, అక్కడ ఒక 50,000 విలువ చేసే ఇన్వెక్టర్ అలాగే సోలార్ లైట్స్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మజ్జిగ్ పంపిణీ అని, రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అన్నీ కూడా, అలాగే మెడికల్ క్యాంప్స్, దాన్ ప్రోగ్రామ్స్, అదే అన్నదానం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా మేము మా ఆర్గనైజేషన్ తరఫున ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం.
జోన్లో చాలా ఉన్నాయి లామ్స్, ఒక 30 వరకు లామ్స్ ఉన్నాయి ఇలాంటి మా ఆర్గనైజేషన్లో లామ్స్. అందులో మేము ఈ సంవత్సరం మేము కూడా టాప్ 5లో ఉండడం చాలా గర్వకారణం. ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో హెర్బల్ ఆధారిత న్యూట్రిషన్ షేక్కు ఆదరణ పెరుగుతుందని వెల్నెస్ కోచ్ బత్తుల దేవీప్రసాద్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఒక గ్లాస్ హెర్బల్ షేక్ లో పండ్లు, కూరగాయలు, మొక్కల ఆధారిత పదార్థాల్లో లభించే పలు పోషకాలు సమతుల్యంగా ఉండేలా రూపొందించామని తయారీదారులు చెబుతున్నారు. ఒక గ్లాస్ హెర్బల్ షేక్ లో 7 రకాల పండ్లలో లభించే విటమిన్లు, ఖనిజాల తరహా పోషకాలు, 6 రకాల మొక్కల ఆధారిత వనరుల నుంచి లభించే ప్రోటీన్, ఒక గ్లాస్ పాలల్లో ఉండే కాల్షియంతో సమానమైన పోషక విలువలు, 2 అరటిపళ్ళలో లభించే మెగ్నీషియం, ఒక అవకాడోలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒక పెద్ద యాపిల్లో ఉండే ఫైబర్ వంటి పోషకాలు ఉండేలా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ షేక్ లో పండ్లు, కూరగాయలు, మొక్కల ఆధారిత పదార్థాలలో లభించే ముఖ్యమైన పోషకాలను తక్కువ క్యాలరీల్లో అందించే విధంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇటువంటి ఉత్పత్తులను వినియోగించే ముందు వాటి పోషక వివరాలు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించడం, అవసరమైతే పోషకాహార నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. సో 357 మంది సైంటిస్టులు మొత్తం 97 దేశాల్లో ఉందండి. యాక్చువల్గా ఇది ఒక సైంటిఫిక్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే మన శరీరానికి ఏవి కావాలో అవన్నీ మన భూభాగంలో ఇప్పుడు ఏవైతే దొరకట్లేదో అవన్నీ కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ఫుడ్ తీసుకునేటప్పుడు ఆహారమే మందులా పనిచేస్తుంది. సో మందులు ఎప్పుడు ఆహారం కాకూడదు. సో ఇదనమాట ఈ ప్రోడక్ట్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ చాలా అత్యంత నాణ్యంగా తయారు చేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు కిరణ్ కుమార్ పట్నాల్ అండి. నేను హెర్బల్ లైఫ్ సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్. నేను ఈ కమ్యూనిటీలో గ్లోబల్ ఎక్స్పెన్షన్ టీమ్ అనే పొజిషన్లో ఉన్నాను. అరటి పండులో ఉన్న మెగ్నీషియం ఉంటుంది. అలాగే ఒక గ్లాసు పాలలో ఉన్న కాల్షియం ఈ షేక్లో ఉంటుంది. ఇలాగ వివిధ రకాల మనకి విటమిన్స్, మినరల్స్ కావాలి కదా, అవన్నీ హెర్బల్ ప్రొడక్ట్స్లో ఉన్నాయి. ఇప్పుడు నా ఏజ్ 54. నేను తాగుతున్నాను. నా మనవడికి 2 సంవత్సరాలు. వాడికి కూడా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ అని వాడుతున్నాను. అలాగే మా పాప ప్రెగ్నెన్సీ కూడా ఈ జ్యూస్ తాగింది. హ్యాపీగా హెల్తీగా ఉన్నారు అందరూ. ఈ కుటుంబం మొత్తం అందరూ ఆరోగ్యం కావాలనుకుంటే ఇందులో బ్రహ్మాండంగా ఇది వాడుకోవచ్చు అన్నమాట. నా పేరు దేవీప్రసాద్. నేను శ్రీకాకుళం వెల్నెస్ కోచ్గా గత 2 సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీలో నేను ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పరామర్శించడం ద్వారా వైఎస్ఆర్సీపీ తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆరోపించారు. గురువారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారిలో టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందిస్తుందని, దీంతో ప్రజా మద్దతు కోల్పోయిన వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ప్రాధాన్యం పొందేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద కేసులో చట్టపరమైన చర్యల అనంతరం రిమాండ్లో ఉండగా ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ జిల్లాకు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధితుడిని పరామర్శించకుండా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మద్దతు ఇవ్వడం సరైన రాజకీయ విధానం కాదన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి రాజకీయాలను గమనిస్తున్నారని, వాటిని అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, గార పిఏసిఎస్ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, యాగళ్ల ప్రసన్న కుమార్, శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఎక్స్ జనరల్ సెక్రటరీ పేరూరి నాగేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ సభ్యులు ధర్మాన నీలం నాయుడు, జిల్లా లీగల్ సెల్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు అప్పలరాజు చేసినటువంటి ఈ నేర ప్రవృత్తి కూడా అదేవిధంగా గొడవబడి చట్టపరిధిలో ఆయన్ని రిమాండ్ పెడితే ఆ రిమాండ్లో ఉన్న ముద్దాయిని పరామర్శ చేయడానికి, ఇంకా ఈ రాష్ట్రంలో కావలసినంత సమస్యలు ఉన్నాయి, కావలసినంత అభివృద్ధి సంక్షేమం చేయడానికి కావలసిన సూచనలు ఇవ్వడానికి, మంచి సలహాలు ఇవ్వడానికి కావలసినంత విషయం ఉంది. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ ప్రవృత్తి గల రాజకీయాలనే ఇంకా ప్రోత్సహిస్తూ వాళ్ళ మనుల కోసం పోరాడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలనేది దాన్ని గమనిస్తున్నారు. ఇంకా వాళ్ళని ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఆచూకీ లేకుండానే ఈ ప్రజలంతా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు ఎన్ని కుయ్యెత్తులు వేసినా సరే వాళ్ళు వేషాలు నమ్మే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు ప్రజల నుండి భారీ స్పందన లభించింది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. శ్రీకాకుళం రూరల్ మండలం అంపోలు జైల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదాన్ని రాజకీయంగా మలిచి సంబంధం లేకపోయినా అప్పలరాజును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని విమర్శించారు. కష్టపడి డాక్టర్గా ఎదిగిన వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. అధికార పార్టీ నేతల విషయంలో ఒక న్యాయం, ప్రత్యర్థుల విషయంలో మరో న్యాయం అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, చివరికి న్యాయమే గెలుస్తుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటలాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆగస్టు 1న జరగనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం, విశాఖ రైల్వే జోన్, మూలపేట పోర్ట్, సాగర్మాల వంటి కీలక ప్రాజెక్టులు లభించాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచి ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు వలసలు తగ్గించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. పలాసలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుంటున్నారని, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భోగాపురం ప్రారంభోత్సవానికి హాజరయ్యే ప్రజలకు రవాణా, అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హలో శ్రీకాకుళం, హలో భోగాపురం నినాదాలతో ఉత్తరాంధ్ర ప్రజలంతా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు చింతు పాపారావు, పేడాడ సురవరపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్ని విషయాల్లో కూడా 2 సంవత్సరాలు దీనివల్ల పదార్థాలు ఇసుకలు కాకపోతే అందువల్ల పెద్ద ఎత్తున ఖాళీ వచ్చి బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మోడీ అభిమానులు, వార్తల సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.